ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. పెబ్బేరు నుంచి సాయిరెడ్డి గారు. హలో సాయిరెడ్డి గారు. చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఈరోజు ఈ డిబేట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలండి. ఏమంటే సార్, జూరాలకు నిండిపోయింది. లాస్ట్ పోతిరెడ్డి అది కాళేశ్వరం అప్పుడు నేను చర్చల్లో పాల్గొన్నాను మీతోను. మీరు చెప్పినట్లు ఆగస్ట్ 1st వీక్ 2nd వీక్ జూరాల నిండిపోయిందండి. కానీ నిన్న మా మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీటింగ్ పెట్టారండి. వాటర్ దాని విషయంలో మంత్రులు అందరు కలిసి దానికి సరైన ప్రణాళిక లేదండి. నీళ్లు వదులుతారా, కాలువలకు ఇస్తారా, వదులుతారా లేదా, ఇంతో కొన్ని చెరువుల కింద దాని కింద నాట్లు వేసుకున్నారు. మా ఆరుదాడి పంట వేసుకోవాలని చెప్తున్నారు. మా చెరువుల కింద మా కాలువల కింద అంటే ఆరుదాడి పంటకు వేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉంటారు. కానీ అది యాసంగిలో అయితేనే పనిచేస్తుంది సార్ అండి. ఈ వర్షాకాలంలో పనిచేయవు. ఇంకోటి కొంచెం చెప్తున్నారు మొక్కజొన్న. పెబ్బేరు ఏం వాటర్ వస్తుంది? పెబ్బేరు కలకుర్తి, జూరాల ఫస్ట్. సో జూరాల ప్రతిసారి క్రాప్ హాలిడే వస్తుంది, 2nd పంట కదా. ఈ దుర్మార్గం ఇస్తురు వీళ్ళు. పండుగ తెలుసుకుంటే ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు. జూరాల కెపాసిటీ తక్కువ ఉండడం ప్రాబ్లమా? 8-9 TMCలు ఉండడం చాలా కుట్రలు. ఈ ప్రభుత్వానికి మనసు లేకపోవడం కారణం. ఈ ప్రభుత్వానికి బుద్ధి లేకపోవడం. ఇప్పుడు ఏం పంట వేస్తున్నారు మీరు? హలో, మీరు ఏ పంట పండిస్తున్నారు ఈసారి? వరే సార్, వరే వేసుకుంటాం సార్. వర్షాకాలం మాత్రం వరే వేసుకుంటాం సార్ పక్క. ఓకే. గత 18 సంవత్సరాలు అయింది సార్ వాటర్ వచ్చి. 18 సంవత్సరాలు వాటర్ అయింది. అప్పటి నుండి కూడా కంటిన్యూగా మేము వరేదా వేసుకుంటున్నాం. అయితే లాస్ట్ యాసంగిలో క్రాప్ హాలిడే ఇస్తే మక్క వేసుకున్నారు సార్. మొక్కజొన్నలు వేసుకున్నారు. మొక్కజొన్న తక్కువ వేస్తారు. అంతకుముందు ఎక్కడోతోనో కోళ్ళపారాలు ఉన్న వాళ్ళు కొద్ది వేసుకున్నది. మొన్నసారి ఒకసారి ఒక 3000 ఎకరాలు దాకా వేశారు సార్. ఓకే. దాన్ని కొనడానికి చాలా రైతులు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు సార్. ఓకే. అదే ప్రైవేటు దళారులకు ఏదో అమ్ముకొని అట్లా రైచూరు దగ్గర ఉంటది కాబట్టి మాకు రైచూరుకు వాళ్ళు తీసుకొని పోయి అట్లా అయింది. ఆరుదాడి పంట వేసుకుంటే మాకు బై బ్యాక్ తీసుకుంటుందా తీసుకోదా అనే గవర్నమెంట్ సెక్యూరిటీ లేదు సార్. వరిది అయితే ప్రజలు నమ్మిపోయినారు. గవర్నమెంట్ ఎలాగో తీసుకుంటారు, మాకు లాభం చేకూరుతుంది అనే ఆలోచనతో ఇది మళ్ళీ ఇంకోటి ఆశ కల్పించింది, బోనస్ ఇస్తా అని. ఇంకొకటి బోనస్ ఇచ్చే ఓట్లు 6 రకాలు 7 రకాలు అని చెప్పారు. దానికి రైతుకు మళ్ళీ ఏమి ఇబ్బంది, ఒకటి కండిషన్ పెట్టారంటే తీసుకున్న సీడ్ ను డీలర్ తోనే పోయి అది చేయించుకోవాలి. ఆన్లైన్ చేయించుకుంటే ఆన్లైన్ లో రైతు పేరు ఉంటేనే ఆఫీసర్ కరెక్ట్ చేస్తేనే నీకు అది ఇస్తామని చెప్తున్నారు బోనస్. ఓకే. రైతుకి ఏమైతుందో సార్ అంటే ఈ రైతు బంధు ఇవి కొన్ని ఎంపిక చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ బోనస్ అన్న వస్తుందేమో, కొంచెం ఇబ్బందులు తొలగిపోతామని ఆలోచన చేసుకుంటే అన్ని ప్రతి దానికి నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కానీ మీరు చేస్తున్న ఈ నీటివిని తెలంగాణ ప్రజల కొరకు చేస్తున్న ఈ సాహసం చాలా గొప్పది సార్. మిమ్మల్ని అభినందించాల్సిన తరుణం వచ్చింది. ప్రతిసారి రైతుల కోసము మాక్సిమం సార్ రోజు 10 రోజులకోసారి రైతులతో ఇంకా డైరెక్ట్ డిబేట్ పెడితే ఇంకా చాలా ఉంటుంది. మీ విలేకరులను ప్రత్యక్ష ప్రాంతాలకు పంపించి చర్చలో వాళ్ళకి పాల్గొనేట్లు చేస్తే ఇంకా వెళ్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. అందుకనే ఎంకరేజ్ నాకు లాస్ట్ టైం అది కాళేశ్వరం గురించి చేసినప్పుడు ఎంకరేజ్ చేయాలనిపించింది, ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రిపోర్టర్లే కాదు, ఆయన కూడా బాధ్యత తీసుకుని అక్కడ రైతులు ఇక్కడ ఇంత వాటర్ వస్తుంది, అక్కడ ఇంత వాటర్ వస్తుంది అని ఆయన కూడా రిపోర్టర్ అవుతారని ఎత్తి చేయడం నాకు నచ్చింది. నిజంగా మీకు అభినందనలు జగదీష్ రెడ్డి గారు. ఎందుకంటే ఎక్కడ రైతు అయినా రైతు ప్రాబ్లం మీరు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి అది, ఎందుకంటే మీరు మినిస్టర్ లెవెల్లో అక్కడికి వెళ్ళడం కష్టం. ఎందుకంటే మా రిపోర్టర్లు వెళ్తేనే అక్కడ పోలీసులు ఆపేస్తారు. మరి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని కూడా ఆపేశారు కాబట్టి. సో ఏమైనా సొల్యూషన్ ఉందా సాయిరెడ్డి గారు ఇప్పుడు చెప్పిన దానికి? నేను మీకు ముందు చెప్పిన దానికి ఇప్పుడు సాయిరెడ్డి గారు మాట్లాడిన దానికి లింక్ ఉంది. ఒకటి, పంట పెట్టడము అని అంటే రైతుకు అలవాటు ఉండాలి. ఏ పంట పెట్టిండని రైతుకు విశ్వాసం ఉండాలి.
ఆ పంటకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఏం చేయాలనేది. దానికి మించి వనరులు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు తను చెప్పిండు వరి అయితే ఏదో రకంగా పోతుంది, కొంటారు, ప్రభుత్వం కొంటది అనేది మాకు వచ్చింది అలవాటు అనే ఒక మాట. రైతు కాబట్టి ఇంకొక మంచి మాట చెప్పిండు. కొన్ని పొలాలు వర్షాకాలం వరి తప్ప ఇంకోటి ఏం వేయడానికి ఉండవు, పండియలేము, ఇక వేరే ఏం, అది స్పష్టంగా కనబడుతుంది. అది ఎట్లా వాళ్ళు తీస్తారు. ఎన్ని అంటే పడవాటి పొలాలను ఉంటాయి, వంపు పొలాలను ఉంటాయి, నీళ్ళు కంపల్సరీ నిలబడతాయి కాబట్టి వేరే పంట ఉండదు, అది వేస్తారు, వరికి పోతారు. అది కొంతవైపు ఉంటాయి. అది కాకుండా తనన్న ఇంకో మాట, మార్కెట్ గ్యారంటీ ఏంటిది అని నేను ఇక్కడనే అంటున్నా. ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది అన్న మాట ఏదో దానేలాగా పాసింగ్ రిమార్క్ చేసుకుంటూ నిన్న ఆయన ఇంకో మంచి ప్రశ్నలు లేవనెత్తిండు. నిన్న జిల్లాలో మంత్రులు మీటింగ్ పెట్టిండ్రు, ఏదో ఒక ప్రణాళిక చెప్పలేదు మాకు, ఉత్తని ఆరుతడి పంటలు వేసుకొని పొమ్మన్నారు అని చెప్పి. ఆయన రాజకీయ ఉపన్యాసం వేయలే కదా. నేనంటే పొలిటికల్ నమ్మున్నట్టుగా అనుకుంటున్నారు. నేను ఒక రైతుగా కాబట్టి నేను ఇంత మాట్లాడగలుగుతున్నా. వ్యవసాయం తెలిసినోని వ్యవసాయం చేసినోని కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. నేను ఆ బాధతోనే పోయి తిరుగుతున్నా. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సాగుకి. సో అట్లా మీరు వారు అడిగినట్టు ఎక్కడ తీసుకుపోయి మీరు ఒక రైతు ముందట మీ మాగి పెట్టి అడగండి, ఎన్ని చెప్తారో ఇంకా ఎటువంటి బాధలు ఇబ్బందులు ఏం చెప్తారు. ఇంకొకళ్ళు ఇద్దరు కాలర్స్ కూడా ఉన్నారు. రైట్, హుస్నాబాద్ నుంచి సత్యనారాయణ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. భరత్ గారికి నమస్కారం. నమస్కారం. రెడ్డి గారికి కూడా నమస్కారం. నమస్తే అండి. నమస్తే గారు. సార్, ఇప్పుడు మీరు ఇంత తిప్పలు వస్తారు, ఇన్ని అడ్జేస్తారు, ఇన్ని చెప్పి అడ్జేస్తారు, కానీ కింద స్లోలింగ్ లా ఏదో చేతపడి చేస్తారనే మాట వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు మొన్న. ఏది మహేష్ గౌడ్, మన అద్దంకి దయాకరు, ఇంకేదో రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇలా సీఎంఏ మాట్లాడతాను సార్. ఇవన్నీ చేసే వాళ్ళు మనం ఇంట్లో కలిసి చేతపడి చేస్తే అయిపోతుంది కదా. చేతపడి చేస్తే మొత్తం అన్ని అయిపోతాయి కదా సార్. ఇవంతా తిప్పలేదు సార్. ఇదంతా రిస్క్. ఒకటి నాకు కూడా మీ స్టూడియో చూడాలనే ఉద్దేశంగా రోజు రెగ్యులర్ గా నేను అది చేస్తాను. నేను అది ఒక సీఎం లెవెల్ లో ఉండి చేతబడి చేస్తానని మాట్లాడతానని మీ ట్రోలింగ్ చూస్తాను నేను అది. సరే సరే, అంటే ఇవాళ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ లో. సరే, అంటే మనం లెటస్ రిస్ట్రిక్ట్ టు దిస్ టాపిక్, వాటర్ రిలేటెడ్ టాపిక్. అంత మించిన పనికి వాళ్ళ మాటలు ఇంకోటి ఉండవు. నిజంగా ఈ ప్రపంచంలో అటువంటిది ఒకటి ఉంటది, దాంతో ఉంటది అని అనుకుంటే వర్షాలు పడొద్దని మీరు కోరుకుంటారు బలవంతంగా అని ఆయన ఉద్దేశం. నేనేమంటున్నా, ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడానికి ఆయన ఏమైనా చేయించిండు అనాలా మేము ఇప్పుడు అట్లా లేదు. కేసీఆర్ గారికి ఆరోగ్యం చెడిపోవాలని ఆయన ఏమైనా చేయించిండు అనాలా మేము అనొచ్చా? ఏం చెత్త మాటలు, పనికి మళ్ళీ మాటలు. అసలు అట్లాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ప్రచారం చేయొచ్చా? మిగతా వాళ్ళు కిందోళ్ళు చేస్తేనే చిల్లర మాటలు మాట్లాడదని చెప్పాలి. ఏమైతుంది ఇప్పుడు? విషయం ఏంది తెలుసా భరత్ గారు? తెలవక మాట్లాడలే. ఇగో ఇప్పుడు ఈ సమస్య నుంచి పక్కదారి పట్టాలి. ఇప్పుడు రైతుల గురించి ఏదైతే సాయిరెడ్డి గారు మాట్లాడినరో, సత్యనారాయణ గారు ఇష్యూ తెస్తున్నారో, రైతాంగాన్ని పక్కదారి పట్టించాలి, చర్చల నుంచి పక్కదారి పట్టించాలి. ఇవాళ తీవ్రంగా వస్తుంది. జేఆర్ఎంబీ విషయంలో పూర్తిగా లొంగిపోయినరు, చంద్రబాబుకి అప్పచెప్పినరు. ఇవాళ కృష్ణ మీద కూడా నీళ్ళ విషయంలో దొరికిపోయినరు దొంగలు, పట్టపగలు దొరికిన దొంగల్లాగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇష్యూస్ నుంచి పక్కదారి పట్టించాలి సమస్యను. దాని కొరకు చెత్త మాటలు, చిల్లర మాటలు అనొచ్చుకుంటే మస్తుగా మేము కూడా ప్రతిదానికి పెట్టొచ్చు. మరి నిజంగానే అట్లా ఏదైనా జరిగే అవకాశం ఉంటే, అట్లా జరిగే అవకాశం ఏమాత్రం ఉన్నా దాన్ని ఏ తిప్పలబడైనా అమలు చేయించగలిగిన రేవంత్ రెడ్డి ఒక్కడే. ఆ క్షుద్ర పూజలో గిద్ర పూజలో ఉంటే నేనేమంటున్నా, వర్షం పడి మరేది ఉన్న వర్షం బిగినట్టుంది కాదు. నిన్న మొన్న ముసురుండి పోయి పెట్టినాక అది కూడా విక్కింది. నాగేశ్వర పోయి రైతులు రేపు పొద్దుగా మీ రిపోర్టర్ పాప అడుగుంది. వీళ్ళు వచ్చినాక ఏమైందంటే ఇలా పాప అడుగులు పడ్డాయిన తర్వాత ఉన్న చింకులు కూడా పోయినాసారని చెప్తారు ఇప్పుడు రైతులు. ఇవ్వాలి నాకు ఫోన్ చేసి ఆనంచెల్లి ఎందుకు పనికి మళ్ళీ మాటలు. ఓకే, యాగాలు ఒక విశ్వాసం చేస్తే చేసిండ్రు, దాన్ని మేమేం అనలేదు. మేము అసలు మేము దాని జోలికి పోలే, మేము మాట్లాడలేదు దాని మీద. మేము ఎప్పుడు మాట్లాడలేదు, దాన్ని కామెంట్ చేయలేదు. కానీ చిల్లర మాటలు ఏం మాటలు, మళ్ళీ మాటలు. ఇప్పుడు మా హరీష్ రావు గారు జ్వరం మొన్న 3 రోజులు జ్వరం వచ్చి ఉండే పాపం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయించండి ఏమన్నా? వరయాగం పేరు మీద ఇంకా లోపల ఏమన్నా క్షుద్ర పూజ చేసిండా? ఏమనాలి మేము? ఏం చిల్లర మాటలు, బాధ్యత లేని మాటలు కానీ పనికి మళ్ళీ. మరో కాలర్ రెడీగా ఉన్నారు, వరంగల్ నుంచి నవీన్. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి నవీన్ గారు.
మేడం మీకు ముందుగా మా భరత్ సార్కి జగదీష్ అన్నకు కూడా నేను నమస్కారం చెప్తున్నా మేడం. నమస్తే. నమస్తే భరత్, చెప్పు. సార్ భరత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నవీన్. నవీన్ నమస్తే, చెప్పు. జగదీష్ అన్న మీకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నవీన్, చెప్పు. సార్ యాక్చువల్ గా భరత్ గారు మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కాళేశ్వరం మీద కానీ వాటర్ మీద అది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది సార్. చాలా విషయాలు ఈ రోజు మాకు తెలుసుకుంటున్నాం. అసలు వాట్ ఈస్ కాళేశ్వరం అనేది ఇంతకు ముందు అంత అవేర్నెస్ లేదు సార్ కాళేశ్వరం మీద మాకు. బట్ మీరు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే డిబేట్స్ పెట్టారో ప్రతిరోజు కూడా నేను మిస్ అవ్వకుండా చూస్తాను సార్. కాకపోతే ఇంకొకటి ఏంటంటే అంటే మామూలు ఇప్పుడు ఈ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, క్షుద్ర పూజలు, లేకపోతే వర్ణయాగాలు ఇవి పెడితే ప్రజలకు ఏం ఉపయోగం లేదు. ఇది పబ్లిక్ యూజ్ అని చెప్పి ఏదో సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడారు, కానీ పబ్లిక్ యూజ్ అవేర్నెస్ పంటలు ఇప్పుడు ఈ 4 నెలలు ముఖ్యం కదా, సెప్టెంబర్, అక్టోబర్. నాట్ ఓన్లీ కాళేశ్వరం, కృష్ణా ప్రాజెక్టులు అక్కడ ఆ రాష్ట్రానికైనా ఈ రాష్ట్రానికైనా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకుంటున్నాం. ఎస్, చెప్పండి. ఓకే సార్, నేను అసలు రైతును కూడా కాదు సార్, నేను ఒక మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీని. అయినా వాటర్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం సార్, ఒకటి నేను నిన్న మొన్న ఒక స్క్రోలింగ్ చూశాను. అది అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్క్రోలింగ్ ఏంటంటే ఎన్డీఎస్ఏ ఆదేశాలనే పాటించాలి అని అన్నట్టుగా చూశాను. అసలు ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వాస్తవాలు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు కొందరికి తెలియదు సార్. కొంచెం దయచేసి మీరు ఆ వాస్తవాలు ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తే బాగుంటదని నా ఒక చిన్న మనవి సార్. ఏముంది, ఎన్డీఎస్సీ ఆదేశాలు అంటే వాళ్ళు నీళ్లు లిఫ్ట్ తెరిచి ఉంచారన్నారు. కానీ రేవంత్ రెడ్డి నిన్న ఒక ట్వీట్ చేశారు, మీరు చూసారో? వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య ఆయన ఒకటి ఆర్టికల్ రాశారు ఒక పత్రికలో. కాళేశ్వరం కాదు, ఆయన కాంగ్రెస్ నాయకుడు అంటే మీ దగ్గర కూడా మీ గవర్నమెంట్ లో లేడు లేరా మీకు చెప్పాలి. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఉంది కదా, ఆ కమిటీ మెంబర్ ఈయన. ప్రభుత్వంలో జాబులో ఉంటే రిజైన్ చేసిపోవచ్చు. ఎస్పీ కమిషనర్ చేసిన ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యిండు. ఏమిటంటే ఆయన బేసికలీ కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఆయన కాళేశ్వరం కాదు ఎస్ఆర్ఎస్పీ గానీ బోర్లు ఎక్కువ తవ్వారు, చాలా బోర్లు, 40 లక్షల ఎకరాల 40 లక్షల బోర్లు అయినాయి తెలంగాణలో. దానివల్ల పంట పండింది. కాళేశ్వరం మీరు ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 35 లక్షల బోర్వెల్లు 30 లక్షలు పైన మేము ఆ రోజు ప్రకటించినాం. తెలంగాణ బతికి బోర్లు అని చెప్పినాం మేము. ఆ బోర్లు అయ్యాల కూడా ఉన్నాయి. మరి ఎందుకో 1 కోటి ఎకరాలు సాగు కాలేదు. ఇలా ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. కరెంటు లేవు, నీళ్లు లేవు. కాళేశ్వరం వచ్చినాకనే చెరువులు నింపిన తర్వాతనే భూగర్భ జలాలు పెరిగినాయి. ఇసుకాకతీయ పని చేసినాకనే భూగర్భ జలాలు పెరిగినాయి. దాంతో బోర్ల నీళ్ళు కూడా వచ్చినాయి. తప్పకుండా తెలంగాణ వ్యవసాయం బోర్లకు సంబంధం లేకుండా వ్యవసాయమే జరగదు. పాపం ఇలా కొత్తగా ఆయన కనిపెట్టలేదు, శాస్త్రవేత్త కాదు ఆయన. ఏమి కొత్తగా ఇప్పుడు కనిపెట్టి రాలే ఆయన. కోపర్నికస్ లాగా, కొలంబస్ లాగా, లేకపోతే వాస్కోడగం లాగా కొత్తగా కనిపెట్టలే ఆయన ఏమి. ఇప్పుడు అది ఉన్నదే తెలంగాణ బతికే, అది మొదటి నుంచి. దాని మీద భువనగిరి జిల్లా నుంచి అరవింద్ గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న మన జగదీశ్వర్ రెడ్డి గారికి, సార్ భరత్ సార్, యూ హ్యావ్ డన్ అ ఫంటాబులస్ జాబ్ సార్. దాదాపు 20-25 రోజుల నుంచి అసలు మీకు కంటిన్యూస్ గా కాల్ కొడుతున్నాను నేను. సో సార్ మీతో మాట్లాడాలని. అట్లనే అయితే జగదీష్ అన్న గారితో ఒక్క నిమిషం చెప్పారు. తెలంగాణ ఎట్లయింది, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందన్న? కనీసం ఏడనన్న ఒక రవ్వ గింజంతా పాజిటివిటీ కనబడుతుంది మన తెలంగాణలో. పాజిటివిటీ కనీసం ఏ రంగంలో అన్నా. ఇప్పుడు భరత్ గారు ఇవాళ దాదాపు 25 రోజుల గురించి ఒక ప్రాజెక్ట్ గురించి ఒకటే ప్రాజెక్ట్ గురించి 25 రోజులుగా ఒక డిస్కషన్ జరగాల, ఒక డిబేట్ జరగాల. అది ఇంతమంది చూసి ఆయన కాల్స్ పెడితే పాపం ఆ టీవీని బ్లేమ్ చేసుకుంటారు. మీరు ఫేక్ కాల్స్ చేపిస్తున్నారు, మీరు అవి చేపిస్తున్నారు. ఏందన్నా ఇది? ఒక పలానా ఒక దాని మీద ఇన్ని రోజుల నుంచి ఇంత చెత్త రాజకీయాల. ఒక టీవీ ఈ రోజు నిక్కచ్చిగా నిజాయితీగా ముందుకు తీసుకొస్తుంది ఏంది అని. ఎవరికి ఫేవరెటిజం చూపిస్తలేదు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి
ఆయన వాట్ హ్యాపెన్ అని పిజి శర్మ శాస్త్రి గారి గురించి అంటే ఆయన వాళ్ళ ఇంకా నిపుణ వాళ్ళ టైమ్స్ తీసుకొని ఇన్ని రకాలుగా చూపిస్తున్నాడు. మనం అందరం చూసి సబ్జెక్ట్ నేర్పిస్తున్నాడు ఆయన. లిటరల్ గా చెప్పాలంటే కేసీఆర్ గారి పీరియడ్ లో ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టిన కేసీఆర్ గూగుల్లో అది లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కొడితే కాళేశ్వరం అని వస్తుంది, రైట్? కానీ దాని గురించి ఎవరికి కూడా ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలియదు. చెప్పలేదు. ఈ రోజు ఒక 25 days నుంచి మీరు వాట్ జాబ్ యు ఆర్ డూయింగ్ అంటే నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యు. ఎందుకంటే మేము నేర్చుకుంటున్నాము. ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఎ ఫార్మర్ బట్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ. మాకు సబ్జెక్ట్ తెలుస్తుంది సార్. ఇంకొక విషయం సార్, కానీ ఒక్కటి సార్, అది ఏం చెప్పాలో అర్థమవుతుంది. ఎందుకంటే నాకు షివరింగ్ అవుతుంది. 20-25 రోజుల నుంచి నేను కాల్ కొడుతున్నప్పుడు ఈ రోజు నేను నా మాట దాదాపు తెలంగాణ వింటుంది. సార్ ఇంకొకటి, జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పాలి, ఒక్కసారి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనతోని భరత్ గారికి ఇంటర్వ్యూ ఇప్పియండి సార్. మేము ఎందుకంటే ఆయన పాత వీడియోస్ అన్ని వేసుకొని రిపీటెడ్ గా చూస్తున్నాం సార్. అంటే నాకు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యోగ సమయంలో ఇచ్చారు. సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత బాగా పరిచయం. ఇంటర్వ్యూ చేశాను, కేసీఆర్ గారిని చేశాను, అందరినీ చేశాను. పొలిటికల్ చేస్తే టైం వచ్చినప్పుడు భరత్ గారు అడుగుతారు, ఇస్తారు, వారు కూడా ఇబ్బంది లేదు. అరవింద్ సార్, మా 4 కోట్ల మంది ప్రజల తరఫున ఈ రోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అడుగుతున్నాను. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ. ఓకే, చేస్తే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అరవింద్ గారు. మీరు మా ప్రయత్నాన్ని అబ్జర్వ్ చేసి ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే మీ ప్రోత్సాహం ఇంకా మేము ఇటువంటి మరిన్ని చేయడానికి, ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజం చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి, మేము ఈ విషయంలో న్యూట్రల్. కాళేశ్వరం ఎట్లా కొలాప్స్ అయింది కూడా చెప్పాం. వెదిరే శ్రీరామ్ గారిని తీసుకున్నాం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకున్నాం, పిజి శాస్త్రి గారిని తీసుకున్నాం. మొత్తం కాళేశ్వరం వేస్ట్ అంటే నేను ఒప్పుకోను. ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి. వాటర్ గురించి, వాటర్ కు మించింది లేదు. ఎందుకంటే తెలంగాణ బతికే నీళ్లతోటి కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం నీళ్లే కదా. నీళ్లలో జరిగిన అన్యాయం కదా. నేను ఎప్పటికీ మేము 2 రాష్ట్రాల ఛానల్ అయినా నేను ఒప్పుకుంటాను. నీళ్లలో అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ అయింది. అది ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచించాలి. నీళ్ళలో నో డౌట్ ఆంధ్ర ప్రజలు ఇప్పుడు వ్యతిరేకించలే, వాళ్ళు ఇప్పుడు కూడా తప్పుపట్టలే. నాయకుల దగ్గరనే తప్పు ఉందనే విషయాన్ని వాళ్ళు. సో నీళ్లతో అవినాభావ సంబంధం ఉంది. ఈవెన్ నేను ఇవాళ మాట్లాడిన దాని విషయంలో కూడా, నేను పోతిరెడ్డిపాడు మీద మాట్లాడిన దాని విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత వ్యతిరేకత లేదు, సిన్సియర్ గా ఆలోచించే వాళ్ళకి. ఎందుకంటే అక్కడ కూడా 2 ఉన్నాయి. నాగార్జున సాగర్ కింద కూడా 2 ఉన్నాయి, కుడేడమలు. వాళ్ళ హక్కుదారులు ఉన్నారు. హక్కుదారులు పోయిన తర్వాత మిగతా ఏమైనా తప్పులేదు, దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు మేము కూడా. కానీ అది రాని ఉంటున్నా నేను. వాళ్ళకు ఒక పూటను తిననివ్వు, నువ్వు ఎక్కువైతే 2 పూటలు తింటారు, అది వేరే విషయం. వాళ్ళ హక్కును కాదంటానికి లేదు అని నేను చెప్తుంది. వాళ్ళ వాటర్ ఇంపార్టెన్స్ వల్ల తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గి ఒప్పుకోవాలి. మరి 2014లో మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఉండే. ఇవాళ మనకు రైతు ఆత్మహత్యలు కనిపించట్లేదు. మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి. దానికి కారణం ఏంటంటే భూముల ధరలు పెరిగాయి. దానికి యాడ్ చేస్తాను. ఆ తర్వాత మహారాష్ట్ర కంటిన్యూ అయ్యాయి, విదర్భలో కంటిన్యూ ఆత్మహత్యలు భయంకరంగా. మహారాష్ట్రలో ఒక్కొక్క రోజు 5, 6, 7 కూడా జరిగినాయి. కేసీఆర్ గారు మహారాష్ట్ర టూర్ పోయినప్పుడు రైతులు వందలాదిగా వచ్చి చెప్పాను, సార్ తెలంగాణలో మేము చూస్తున్నాం, మా పక్కనుంది, వాళ్ళు అద్భుతంగా ఉన్నారు రైతులు, ప్రజలు ఇబ్బంది లేకుండా, మా బతికిట్లుంది అని. దానివల్లనే మీరు చూసి ఉంటారు, ప్రారంభంలో మీకు కూడా తెలుసు, మహారాష్ట్ర నుంచి కొన్ని గ్రామాలు వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని, కర్ణాటక నుంచి కొన్ని గ్రామాలు వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని సర్పంచులు వచ్చి, చివరికి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, 1-2. ఆ పరిస్థితి వచ్చింది. అంటే అంత తేడా చూసిరు ప్రజలు. వాళ్ళు రారు కదా, వాళ్ళకి రాజకీయాలు లేవు కదా, మా చుట్టాలు లేడు, మన వాళ్ళు కారు కదా పాపం. ప్రజలు కాబట్టి పక్కనే గ్రామాలు కలిసి ఉంటాయి కాబట్టి, ఒకటే గ్రామం, ఒకటి మహారాష్ట్ర ఉంటుంది, ఒక బజార్ తెలంగాణ ఉంటుంది, ఒక కర్ణాటకలో ఒక వార్డు అటు ఉంటుంది, ఒక వార్డు ఇటు ఉంటుంది. కాబట్టి చూస్తారు ప్రజలు, కాబట్టి వాళ్ళకి అర్థమైంది, వచ్చింది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నరేష్ గారు. హలో నరేష్ గారు. హలో, నమస్తే, చెప్పండి.
మాట్లాడండి నరేష్ గారు. హలో థ్యాంక్ యూ. హాయ్ భరత్ సార్, నేను ఇంతకు ముందు కూడా ఒకసారి కాల్ చేస్తుండే హైదరాబాద్ శ్రీనిధి కాలేజ్ నుంచి అని. ఆ రోజు మీరు జెన్జీ ఒపీనియన్ అని అడిగారు. సో స్పీకింగ్ అబౌట్ వాటర్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ to Miku and thank you so much for focusing on this topic continuously. Government is also taking action, and Jagdish sir, we all love you. Thank you. So Bharat sir, not just a farmer, as a student, I'll give you one example. లాస్ట్ ఓటింగ్ అయినప్పుడు నాకు ఓటింగ్ ఏజ్ లేకుండే, నెక్స్ట్ ఓటింగ్ ఇప్పుడు ఓటింగ్ ఏజ్ వస్తుంది నాకు, డెఫినెట్లీ బీఆర్ఎస్. ఓకే, సో I'll tell you this example. నేను 7th 8th క్లాస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? I'm born in Hyderabad, Secunderabad, Sanikpuri side. ఒక 2 hours every day స్టడీ టైం పక్కన పెట్టి we had to fill water. Okay. ఇట్లా డ్రింకింగ్ వాటర్, యూజేజ్ వాటర్, ఎవ్రీథింగ్. అండ్ నా 10th or MSET టైంకి వచ్చేసరికి మాకు ఇంట్లోనే నీళ్ళు వస్తున్నాయి. I didn't have to do that. I got an amazing rank. Okay. So I'm in Srinidhi, which is a top college. So water has effect on all sections of society. Yes. And ఇప్పుడు current government, I did this fact-based, evidence-based mapping, 0 to 100 years, actually -9, from an embryo stage to 100. So KCR కిట్ పోయింది, so infant mortality rate increased, female infanticide increased. అట్లా మీరు మ్యాప్ చేయండి సార్, 0 to 100, from an embryo stage to a person who died, or farmers and all చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ ఏ రాయాలో ఆ రైతు బీమా ఇప్పుడు కట్ చేసేసినారు. ఎవ్రీథింగ్ 4,000 పెన్షన్ ఇస్తాను ఇంకేయలేదు ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఆర్ ఓల్డ్ పీపుల్. సో ఒకటి మీరు యూఆర్ ఫోకసింగ్ ఆన్ వాటర్, అమేజింగ్. ఈ ఒక్క మీరు ఫ్యాక్చువల్ మ్యాపింగ్ వేయండి సార్, మీకు టీమ్ ఉంటది కదా రీసెర్చ్ చెక్ చేయడానికి. 0 to 100 years నేను వేసాను మ్యాప్, మీరు చూడండి, మీరు మీ టీంతో చెక్ చేపియండి. సెకండ్ ఈజ్ మీ డిబేట్ షోస్ చాలా బాగున్నాయి, అందుకని మీ వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఐ హావ్ జస్ట్ 1 or 2 సజెషన్స్. నేను మొదలు పెట్టినప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు వాటర్, రూరల్ ఏరియాస్ ఇది కాదు కదా తిట్టుకోవడం, అది చేయడం. నాకు కూడా డౌట్ ఉండే కాళేశ్వరం దాని గురించి టెక్నికల్ నాలెడ్జ్ చాలా మందికి ఉండదు. సబ్జెక్టు టీఎంసీ అంటే ఏంది, క్యూసెక్ అంటే ఉండదు. బట్ ఇది అవసరం, ప్రజలకు నిత్య జీవితాల్లో అవసరం కదా, రైతులకైనా వాళ్ళకైనా అవసరం కదా. ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తే ఈ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా క్వశ్చన్ చేస్తారు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా క్వశ్చన్ చేస్తారు. అందుకే మనకి ఏం పంటలు కావాలి, వరి కావాలా వేరే కావాలా, వరి వద్దని మేము చెప్తున్నాం, వరి తగ్గించండి మేము కూడా చెప్తున్నాం. సో అది ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలి. మా బాధ్యత అంతే కదా, పత్రికా మాధ్యమాల బాధ్యత అంతే. ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తే ఏ ప్రభుత్వం ఉన్నా క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి రెడీ ఉండాలి. సో అది ప్రభుత్వాలు గ్రహిస్తే మంచి నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ ఇవ్వాలి. నీటికి సంబంధించిన నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎస్ రైట్. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, సిరిసిల్ల నుంచి లక్ష్మారెడ్డి గారు. హలో లక్ష్మారెడ్డి గారు. చెప్పండి అమ్మా. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. జగదీష్ రెడ్డి సార్తో భరత్ గారితో మాట్లాడాలండి. నమస్తే, చెప్పండి లక్ష్మారెడ్డి గారు. చెప్పండి సార్. భరత్ గారు, జగదీష్ రెడ్డి గారికి నాకు అంత చదువు రాదండి, మరి ఫార్మర్ అగ్రికల్చర్ అండి. ఓకే, నేను అగ్రికల్చర్ అండి మాది. జగదీష్ రెడ్డి గారికి, భరత్ గారికి, మీ అందరికి చెప్పండి. లక్ష్మారెడ్డి గారు, మీరు టీవీ చూస్తున్నట్టున్నారా? టీవీ బంద్ చేసి కట్టేసి మాట్లాడండి. మాకు చదువు రాదేమన్నా, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. మాకు మిడ్ మానేరు చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ మా దగ్గర. ఓకే, మిడ్ మానేరు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్న రోజులు సస్యశ్యామలం ఉండేది సార్ మాకు. ఓకే, సస్యశ్యామలం ఉండేది సార్ మాకు మిడ్ మానేరు. ఓకే, ఈ రోజు వాటర్ అంటే ఇప్పుడు 1 ఎకరాకు కూడా నీళ్ళు వస్తలేవు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు నింపుతారు కాళేశ్వరం నీళ్లు. అవి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే మోటార్లు ఎక్కడికి వెళ్ళి కట్టారండి, కాళేశ్వరం కాదండి. ఇప్పుడు 21 టీఎంసీలు ఉన్నట్టుంది మిడ్మానేర్లో. 20 టీఎంసీలకు 21 ఉంది. 21 ఉంది సార్. మాది అక్కడనే మిడ్మానేర్లో మా గ్రామాలు పోయినాయి సార్. మాది మేము వేరే అగ్రికల్చర్ కొనుక్కున్నాం 5 ఎకరాలు ల్యాండ్. 5 ఎకరాలు కొనుక్కుంటే సో మీరు మిడ్మానేర్ ముంపు ప్రాంతం
మన మిట్మనే ముంపు పాపం సార్. రియల్ అంటే మీలాంటి కుటుంబాలకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు చేసిన త్యాగాల వల్ల ఇవాళ తెలంగాణలో మిగతా చోట్ల ఎవరో ఒకళ్ళు త్యాగం చేయక తప్పదు. కేసీఆర్ గతంలో చెప్పారు ఏంటంటే మేము కూడా గతంలో ముంపు ప్రాంతం వాళ్ళమే, ఎవరో ఒకళ్ళు త్యాగం చేస్తే ఇంకోళ్ళు దాని ఫలితాలు అనుభవిస్తారు. 100 మందికి. సో 5 ఎకరాలు ల్యాండ్ కొనుక్కున్నాం సార్ కనగర్తి దగ్గర, సుద్దాల దగ్గర. మీదికెళ్ళి ఒక డ్యామ్ కట్టాడండి. చాలా వాటర్ వస్తున్నాయి, ఒక్క చుక్క వాటర్ లేవు సార్. ఆ కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఎక్కడి సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఇప్పుడు ఏంది మీరు పంట ఇప్పుడు సిరిసిల్లో ఎట్లా ఉంది? వర్షపాతం కొంచెం మొన్న బాగానే పడ్డాయి కదా వర్షాలు? బాగానే పడ్డాయి సార్, బాగానే పడ్డాయి. మొన్న ఒక 3-4 మూల వాగులు, పెద్ద వాగు 2 వాగులు వచ్చినాయి. యమలవాడ వాగు కొంచెం ఎక్కువ వచ్చింది, ఇప్పుడు కూడా కొంచెం లైట్ గా వస్తుంది. జగదీష్ రెడ్డి గారు, దక్షిణ తెలంగాణ క్రైసిస్ లో ఉంది వర్షాలు. ఇప్పుడు నేను ఇది ఒకసారి పిక్చర్ నెక్స్ట్ కాలర్ తీసుకుపోయే ముందు, దక్షిణ తెలంగాణ ఇప్పుడు క్రైసిస్ లో ఉంది. ఎస్పెషల్లీ నేను ఒకసారి చూపిస్తాను. ఒక ఆదిలాబాద్ లో -20 ఉంది, బట్ ఆదిలాబాద్ లో చాలా హైయెస్ట్ రెయిన్ ఫాల్ 67 సెంటీమీటర్లు. కొమరం భీం +9 ఉంది, మంచిర్యాల 11% ఎక్కువ ఉంది, నిర్మల్ 3% లెస్, నిజామాబాద్ లో 2% ప్లస్, జగిత్యాలలో 6% ప్లస్, పెద్దపల్లిలో 5% ప్లస్, జయశంకర్ భూపాలపల్లి ఒక 3% తక్కువ ఉంది, కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్ ఈ 3 కొంచెం, హన్మకొండ ఇవి తక్కువ ఉన్నాయి, కరీంనగర్ లో 9% లెస్, రాజన్న సిరిసిల్ల 15% ప్లస్, కామారెడ్డి 27% ప్లస్, సంగారెడ్డి 5% ప్లస్, మెదక్ 24% ప్లస్, సిద్దిపేట 5% ప్లస్. సో ఇక్కడ ఇప్పుడు ఇబ్బంది ఉన్న జిల్లాలు చదువుతాను. జనగామ 40% మైనస్, యాదాద్రి భువనగిరి 29% మైనస్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం సఫర్ అవుతుంది. ముఖ్యంగా వరంగల్ కానీ, హన్మకొండ కానీ, భువనగిరి కానీ ఇవన్నీ చోట్ల ఇబ్బంది ఉంది. హైదరాబాద్లో 13% తక్కువ, ఇంకా మహబూబ్నగర్లో 14% తక్కువ, గద్వాల్లో 23%, వనపర్తిలో 21% తక్కువ, నాగర్ కర్నూల్లో 17% తక్కువ, నల్గొండలో 17% తక్కువ, సూర్యాపేటలో 27% తక్కువ, ఖమ్మంలో 33% తక్కువ. సో మోస్ట్ ఆఫ్ ది సౌత్ తెలంగాణ సఫర్ అవుతుంది. ఈ సౌత్ తెలంగాణలో మేజర్గా మీరు అన్నట్టు ఈ శ్రీశైలం, మహబూబ్ నగర్, నాగార్జున సాగర్ ఈ 2 కూడా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ టోటల్గా డిపెండెన్స్ అయినవి. కొంచెం మీకు ఎస్ఆర్ఎస్పీ నుంచి ఇప్పుడు ఆ సూర్యాపేట, తుంగతుర్తికి ఏమైనా వాటర్ వచ్చే అవకాశం ఉందా? ఇంకా మళ్ళీ ఏమైనా లిఫ్ట్ చేస్తే, మళ్ళీ ఏమైనా వర్షాలు పడితే? ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గోదావరి జలాన్ని మాక్సిమం లిఫ్ట్ చేయండి, దేవాదుల ఈసారి రికార్డు స్థాయిలో చేస్తున్నారని చెప్తున్నారు. దేవాదుల ముఖ్యమంత్రి మాటలు అపరిచితుడి మాటలు, అపరిచితుడు అంటారు చూడండి, అపరిచితుని తలపించే పద్ధతులు ఉంటాయి. నిన్ననేమో ఎల్నినోతోని ఇబ్బంది ఉంది, మనం నీళ్లు లేవు, ఇబ్బందులు అవుతున్నాయి, వర్ణయాగాలు చేస్తున్నాను ప్రకటించండి, ఎల్నినోతో పంటలు పెట్టకండి చెప్పిండు. ఇవాళ మాట్లాడుతూ ఏం మాట్లాడిండు? ఎల్నినో ఉన్నా ఎంత బ్రహ్మాండంగా మనకు నీళ్ళు వస్తున్నాయి చూడండి, సీదరబాబు ఇక్కడనే ఉన్నాడు, ఎట్లా వస్తున్నాయి చూడండి మనకు నీళ్లు. రైతుల్ని ఏం చేసుకున్నావు, ప్రజల్ని ఏం చేసుకున్నావు? నీ అపరిచితుడి వ్యాఖ్యలేంది అర్థం లేకుండా ముఖ్యమంత్రి అంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, ఓ బాధ్యత ఉండాలి. మాట్లాడేటప్పుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట 3.5 కోట్ల మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు, ఆ సోయి ఉండాలి. నేను ఏమంటానంటే మీకు వర్షపాతాలు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కరువులు రావచ్చు, దేవాదుల్లో 9 పంపులు ఆన్ చేసిన గవర్నమెంట్ ఇదేనట. ఇప్పుడు పూర్తి అవుతున్నాయి. వాళ్ళు చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి, దాని మీద మాట్లాడుకుంటే మళ్ళీ ఇంకో రోజు మాట్లాడదాం దేవాదులది. కానీ నేను అంటుంది ఈ సిచ్యువేషన్ వచ్చింది, వరద రావచ్చు, కరువు రావచ్చు, కానీ ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇంతకుముందు రైతులు చాలా మంది మాట్లాడి విన్నాం మనం. నువ్వు ప్రభుత్వం దగ్గర వెంటనే ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలి. మీకు తెలుసు, నాకు తెలుసు, ఎల్నినో ప్రభావంతో కరువు రాబోతుంది అని చెప్పి 6 నెలలుగా మొత్తం వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి, అన్నీ వచ్చినాయి మనకు. ఎప్పుడు ఉండాలి ఇది? ప్రభుత్వం ఇవాళ పెడుతున్న మీటింగ్లు మీకు ఏప్రిల్ మే నెలలో పెట్టాలి, జూన్లోనే పెట్టాలి. రైతులకు ఇగో ఈ పరిస్థితి ఉంది, వర్షాలు ఏదైనా అనుకోకుండా డిప్రెషన్ వల్ల వస్తే రావచ్చు, తుఫాన్ల వల్ల, కానీ ఋతుపవనాలు యాక్టివ్గా లేవు, రావు. ఇగో ఇది ప్రత్యామ్నాయం, ఇది ఇగో ఈ పంట వేసుకుంటే ఇగో ఈ విత్తనాలు మేము పంపిస్తున్నాము, దీనికి మార్కెట్ గ్యారంటీకి ఇది ఉంది అని చెప్పి ప్రజలకు ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు నీటి విషయంలో తెలంగాణ హక్కులను కాపాడడానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం. ఎప్పుడైనా పనిచేస్తాం. ఇప్పుడు ఒక ఆపద వచ్చినప్పుడు ఒకటి కావాలి, సాగు కష్టపడుతుంది రైతు. అసలు దుర్మార్గం ఏంటంటే మా సూర్యాపేట వరుసగా 5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఆగకుండా నీళ్లు సప్లై చేసినాం. ఇవాళ సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు ధర్నాలు చేస్తున్నారు, నీళ్లు వస్తలేవు అని.
నీళ్ళు అక్కడ లేక కాదు, డ్రింకింగ్ వాటర్, సూర్యాపేట టౌన్ డ్రింకింగ్ వాటర్ కూడా అనేక గ్రామాలలో భగీరథతో నీళ్ళు 5 సంవత్సరాలు ఇచ్చి చూపించినవి. వీళ్ళు సిస్టమ్ ఆపరేట్ చేయలేక, వీళ్ళ చేతగాంతనం వల్ల, ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ప్రభుత్వం యొక్క ప్రణాళిక రహితంగా పనిచేయడం వల్ల, ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్రభుత్వ అధికారికి ఒక గైడెన్స్ లేకపోవడం వల్ల, ముఖ్యమంత్రి యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్ల, ఆయన అపరిచిత వ్యక్తిత్వంతో జరుగుతున్న నష్టాలు ఇవన్నీ. మేము కరువుకు సంబంధించి డిస్ప్యూటే లేదు. ఇవాళ రాయలసీమలో కూడా మీరు అంటున్నారు కదా, నేను పోయి చూసి వచ్చిన నిన్న. రైతుకు నాకు కూడా బాధ అనిపించింది. నేను పోతున్న దారిలో ఉన్న మొక్కజొన్న చేలు ఎండిపోతున్నాయి. ఇక్కడ శ్రీశైలం పైన చాలా తక్కువ రెయిన్ఫాల్. మీకు విచిత్రం తెలుసా, ఇక్కడ నీళ్లు కనబడుతున్నాయి, శ్రీశైలం నీళ్ళు కనబడుతున్నాయి, దీని పైనే దీని అంచున ఉన్న మొక్కజొన్న చేను ఎండిపోతుంది. రైతే ఎక్కడున్న రైతే నేను చూసిన నేను కార్లో ఉన్న వాళ్ళతో అన్నా నేను, అరే పాపం వాళ్ళ బాధ చూడరా, ఆడేం నీళ్ళు కనబడుతున్నాయి, దానిపైన ఈ మడేం ఎండిపోతుంది, మక్క పాపం పూత వచ్చింది, ఇప్పుడే పూత ఇట్లా వస్తుంది, ఎండిపోతుంది, వర్షాలు లేవు, ఆడ పైనుంచి వచ్చిన నీళ్ళు వచ్చినాయి నిజమే. అంటే అంతటా కూడా ఇబ్బంది ఉంది రైతులకు. కానీ నేనేమంటున్నా, ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి, ప్రభుత్వం ముందస్తుగానే ఉండాలి. ప్రభుత్వం అనేది ఇప్పుడు భరత్ గారు, మనం గతంలో మనకు కొంత టెక్నాలజీ తక్కువ కాలంలో ఇవాళ వాతావరణ శాఖ వర్షం రాదు అంటే ఇవాళ పెద్ద భారీ వర్షం వచ్చేది, ఇవాళ వస్తుంది అని అంటే వారం రోజులు రాకపోయేది. ఆ కాలం వేరు. కానీ వాళ్ళ అక్యురసీ వచ్చింది, 95% అక్యురసీ వచ్చింది వాతావరణ శాఖ ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చిన టెక్నాలజీతోని. చెప్పినట్టు జరుగుతుంది. ఈ మనకు యాప్లో కూడా వస్తుంది, ఇవాళ సాయంత్రం 4 వర్షం జల్లులు పడే అవకాశం ఉంది మీ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో. సూర్యాపేటలో పడుతుంది, పక్కన తుంగతుర్తిలో పడదు, లేదా కోదాడలో పడుతుంది, పక్కన హుజూర్నగర్లో పడదు. అది చూపించిన పద్ధతుల్లో ఎక్కువ తక్కువ వస్తుంది పర్సంటేజ్. నీకు ఎప్పటి నుంచో వచ్చిన హెచ్చరికలు ఈ ప్రభుత్వానికి సోయి లేదు ఇప్పటి వరకు కూడా. ఇవాళ కూడా ఒక అపరిచితుడి పద్ధతిలో నీళ్ళేమని మాట్లాడితే నువ్వు ఇవాళ బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి చూడు అంటివి, నీ మాటలు లేని మరి కింద రైతులు పొలాలు పెడతారు కదా. నీ దగ్గర ఏముంది, నువ్వు ఏమిస్తున్నావు ప్రజలకి, ఎంత బాధ్యత లేకుండా. ఇది మేము అంటుంది, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంది. తెలంగాణ హక్కుల పట్ల బాధ్యత లేదు, ఉన్న పరిస్థితుల పట్ల బాధ్యత లేదు, గాలికి ప్రభుత్వం నడుస్తుంది. జిఆర్ఎంబీ మీద మీరు ఎందుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద ఎజెండాలో పెట్టారు? ఎజెండాలో పెట్టినంత మాత్రాన దాన్ని ఏదో చేస్తారని కాదు కదా, ప్రాజెక్టు పెట్టడమే ఒక పెద్ద నేరం. ఎజెండాలో తెలంగాణ ఎజెండా ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. ఇచ్చినా నువ్వు నీకు పవర్ ఉందా లేదా మొదలు. భరత్ గారు, ఇప్పుడు మీరు మీ పాత్ర ఏంది ఇక్కడ మీరు ఛానల్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వారధిగా అందరి అభిప్రాయాలు, ప్రభుత్వ పార్టీ నుంచి వచ్చిన అభిప్రాయాలు ఇస్తారు, ప్రతిపక్షాల అభిప్రాయాలు ఇస్తారు, ప్రజల అభిప్రాయాలు ఇస్తారు, ఇంతవరకు ఉంటుంది. కానీ మీరు శాసించలేరు కదా. ఇక్కడ ఆ సంస్థ అనేది, జిఆర్ఎంబీ సంస్థ అనేది ఆల్రెడీ అనుమతులు ఇచ్చిన సంస్థలతో పోల్చినప్పుడు చాలా చిన్నది. ఇది మనకు మామూలు ప్రజలకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఎక్కడైనా కింద జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా, తీసుకుంటుందా అసలు పిటిషన్? దానికి వ్యతిరేకంగా ప్రాథమికంగానే రిజెక్ట్ చేస్తే కదా. మనం హైకోర్టులో కొన్ని చూస్తాం, అడ్మిషన్ రిజెక్ట్ చేసిండ్రు అని. చెప్తా. ఇప్పుడు 7 ప్రాజెక్టులు వాళ్ళు ఏదైతే పెట్టినరో దీనిపైన చంద్రబాబు నాయుడు ఒక అప్లికేషన్ పంపిన ఆ రాష్ట్రం నుంచి, వీటి అనుమతుల పైన రివ్యూ చేయండి అని. వీళ్ళు సింపుల్ ఎజెండాలు పెట్టేశారు. మాకు ఎక్కడిదా పవరు, అది ఇచ్చింది టీఏసీ అనుమతి. భారతదేశంలో టెక్నికల్ అప్రైజల్ కమిటీ, అది అత్యున్నతమైన కమిటీ. ఏంది? కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలు, హైయెస్ట్ అథారిటీ, వాళ్ళందరి ఆమోదం తర్వాత, మంత్రుల ఆమోదంతో పాటు వచ్చిన మొత్తం అనుమతుల తర్వాతనే నిర్మించబడ్డ ప్రాజెక్టులు ఇవి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు మొన్న మీరు ఇంకొక వార్త విన్నారు, దీని వెనకాల ఎంత కుట్ర ఉంది అని అంటే, మొన్న ఒక వార్త విన్నారు, ఏమని? బనకచెర్ల ప్రాజెక్టుది వెనకకు పంపినరు కేంద్రము అని.
ఎందుకు పంపింది అంటే ఛత్తీస్గఢ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే పంపింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ను కూడా మోసం చేయడం కొరకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న ప్లాన్ లో భాగంగా ఈ ప్రాజెక్టులను వివాదం చేయాలి తెలంగాణ ప్రాజెక్టులను అని చెప్పి పథకం ప్రకారం అందులో పెట్టించి చర్చకు పెట్టిండు. మేము అంటుంది అసలు చర్చకు ఆస్కారమే లేదు వీటిపైన. ఒకసారి అనుమతులు ఇప్పుడు నాగార్జున సాగర్ పైన మళ్ళీ చర్చ పెడుతుందా అండి కేఆర్ఎంబి? శ్రీశైలం పైన చర్చ పెడుతుందా? జూరాల పైన చర్చ పెడుతుందా? పెట్టొచ్చా? ఒక గది మేము అంటున్నది అభ్యంతరం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ అనుమతులతో నిర్మించబడ్డ ప్రాజెక్టులను చర్చలకు తేబడ్డము అని అంటే వివాదాన్ని సృష్టించడమే. వివాదాన్ని సృష్టించి ఇంకా గోదావరిలో నీళ్లున్నాయి అని చెప్పి బనకచెర్ల అనుమతి తీసుకోవడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే ఇది ఎజెండాలకు వచ్చింది. ఇందుకని మేము వ్యతిరేకిస్తున్నాము. మేము సింపుల్ అంటున్నాం. భరత్ గారు, నీదేమైంది గవర్నమెంట్ ఇది, నువ్వు వ్యతిరేకించు, అయిపోయింది. ముందు బుకాయించారు వాళ్ళు, వాళ్ళ మద్దతుదారులు బీజేపీ ఎంపీలు కూడా ముందు బుకాయించారు. ఎజెండాలో లేదన్నారు, ఇదన్నారు, అదన్నారు. చివరికి మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిన తర్వాత తెల్లవారి ఈఎన్సీతోని లెటర్ పెట్టించారు జిఆర్ఎంబికి, అది తీసేయండి దాంట్లో నుంచి ఎజెండా నుంచి అని. వాడు తీసేస్తాడు. నీ యాక్షన్ ఉండాలి కదా ఏదైనా. నీ యాక్షన్ ఏంది? నువ్వు మీటింగ్ నేను రావట్లేను అని అంటే క్యాన్సిల్ అవుతుంది. వివాదం పోదు, అట్లా ఉండదు. లేదు, దానికి ఆ పవర్ లేదు. ఇరు పార్టీలు లేకుండా కోర్టు వాయిదా ఇస్తుంది కదండి. మామూలుగా అక్యూజ్ రాకపోతే కోర్టు వాయిదా ఇస్తుంది, సింపుల్ లెక్క. ఇక్కడ కంపల్సరీ ఇరు పార్టీలు ఉన్నప్పుడు మాత్రమే మీటింగ్స్ జరుగుతాయి, లేకపోతే జరగవు. ఏకపక్ష నిర్ణయాలు చేయడానికి లేదు. అసలు ఫస్ట్ ఆ సంస్థకి అధికారం లేదు. ఇంకోటి ఏం తెలుసా, నీరుడు గారు అంటే మనం నీరుడు గారు అని అంటాం. ఎవరు? చెరువు నీళ్లను క్రమ పద్ధతిలో తూదీసి నీళ్లు అందరు రైతులకు సమానంగా వారిచ్చి మళ్ళీ బంద్ చేసిన పేరు నీరుడు గారు అంటారు ఊళ్ళల్లో. అంటే నీళ్లు పెట్టి పారిచ్చే బాధ్యత. ఈ జిఆర్ఎంబిది కేఆర్ఎంబిది కూడా గదే బాధ్యత. అంతకుమించి వీళ్ళకి అధికారాలు లేవు. ఉన్న ప్రాజెక్టులను రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి నిర్వహణకు సంబంధించిన సంస్థలు ఇవి. వాస్తవానికి రెండు ప్రాజెక్టులు గోదావరి మీద మనకి ఎక్కడ పంచాయతీ లేదు, వాళ్ళకి అవసరమే లేదు. ఆ జిఆర్ఎంబి చేసేదేం లేదు, దాంతో అయ్యేదేం లేదు. నువ్వు లేని బాధ్యతను, లేని అధికారాన్ని నువ్వు తీసుకొని నువ్వు నేను దాన్ని చర్చకు పెడతానంటే నువ్వెవడు అసలు? ఎట్లా చర్చ పెడతావు? అది కదా నీ ప్రభుత్వానికి సోయి లేదని మేము అంటుంది. నువ్వు రిజెక్ట్ చేయి. ఇప్పుడు నీకు వచ్చి నష్టం ఏంది? నేను మీరు తీసేస్తే వస్తా లేదు అని అంటే మీకు వచ్చి నష్టం ఏందని చెప్పండి. కనీసం మీ ప్రభుత్వం నుంచి ఆ డిమాండ్ ఎందుకు వస్తలే ఫస్ట్? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు లెటర్ రాశారంటారు కదా, ఆల్రెడీ ఈఎన్సీ లెటర్ పెట్టిండు. మేము మాట్లాడినాక దాని మీద నిలబడి ఉంటున్నాం. మేము ఆ స్టాండ్ మీద నిలబడమని అంటున్నాం. ఓకే సరే, తీసేస్తేనే మేము వస్తాం, లేకపోతే లేదు, మళ్ళీ లెటర్ పెట్టు. ఓకే సార్, ఇప్పుడు డీళ్ల విషయంలో తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు అని అంటున్నారు. జీ తెలుగు న్యూస్ కి ఫోన్ చేసిన చాలా మంది రైతులు అడుగుతున్నారు కేసీఆర్ మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎవరిని? మీరు మాట్లాడుతున్నారు, కేసీఆర్ మాట్లాడాలని రైతులు కోరుకుంటున్నారు. నేను వినిపిస్తుంది కేసీఆర్ గొంతు కదా. నేను మీన్స్ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది అంటే కేసీఆర్ మాట్లాడుతున్నట్టు. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? మోడీ మాట్లాడంగా ఎప్పుడన్నా విన్నారా మీరు ఇప్పటి వరకు? ఒక ప్రెస్ మీట్ పెట్టంగా చూసారు ఎప్పుడన్నా ఇంతవరకు? 12 సంవత్సరాల కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. నేనేమంటున్నా, 12 సంవత్సరాల కాలంలో ఒక్కసారి అంటే ఒక్కసారి ప్రతి ఎలక్షన్ లో ఒక 30-40 ఛానల్స్ ఎలక్షన్లలో వేరు కేసీఆర్ కూడా మస్తు మాట్లాడు, చాలా సభలలో మాట్లాడిండు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడక దాదాపు నాకు తెలిసి లాస్ట్ టైం పాలమూరు ఏప్రిల్ 20 అనుకుంటే ఏప్రిల్ 20 జగిత్యాల సభలో మాట్లాడారు. అసలు ఈ కేసీఆర్ మాట్లాడలేదు అనే మేమందరం మాట్లాడుతున్నది అంతా కూడా కేసీఆర్. ప్రజలు ఎవరు అన్నారు కదా, రా అన్నా ఎక్కడున్నావు రా ఏదో అన్నారు కదా, రా అన్నా అంటే కేసీఆర్ అన్నాడు కదా, కత్తొక్కళ్ళ చేతికి ఇచ్చి నరసింహస్వామి పిలిచిన పరీక్ష వచ్చిండా? ఎప్పుడు రావాలని అప్పుడు వచ్చిండు, ఎప్పుడు హిరణ్యకశిపుని కథం చేయాలని అప్పుడు చేసిండు. కేసీఆర్ కూడా గట్లనే వస్తాడు. అంటే ఇది పాపం మండాలి, టైం రావాలి, ఆ టైంకు ప్రత్యక్షంగా వస్తాడు. ఇవాళ మాతో చేపిస్తున్నాడు. నాకు తెలిసి లాస్ట్ జనవరిలో డిసెంబర్లో మాట్లాడారు ఈ పాలమూరు. ప్రతిరోజు మాట్లాడారు, ప్రతిరోజు కేసీఆర్ ప్రజల్లోనే ఉన్నాడు. కేసీఆర్ లేకపోతే ఎందుకు మాట్లాడుకుంటారు కేసీఆర్ గురించి? సింపుల్ ప్రశ్న.
ఎవ్వరు ఎందుకండి, రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా కేసీఆర్ గుర్తు చేయడానికి, ప్రతిరోజు మంది ఎందుకు గుర్తు చేయడానికి ఆయన ఉన్నాడు కదా ప్రతిరోజు. కేసీఆర్ అంటే లేకపోతే ముఖ్యమంత్రి ఎందుకు తలుస్తాడు, ప్రతిరోజు ఎందుకు మాట్లాడతాడు? అయితే ముఖ్యమంత్రి అంటున్నారు అసెంబ్లీకి రావాలి, సూచనలు ఇవ్వాలి, మేము ఫాలో అవుతాము, మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. భక్తుల కోరికలను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు నెరవేరుస్తాడు వచ్చి. సో మీ సూర్యాపేట నుంచి ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సునీల్ రావు గారు సూర్యాపేట నుంచి. హలో చెప్పండి హలో మేడం. సునీల్ రావు గారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. భరత్ గారు, యాక్చువల్గా మీ డిబేట్ 7:30 నుంచే వెయిట్ చేస్తున్నారు సార్. ఓకే. కానీ 7:30 కంటే ఒక 10 minutes లేట్ అవుతుంది సార్, అది కూడా మేము వెయిట్ చేయలేకపోతున్నాం సార్. అంటే ఇవాళ జగదీష్ రెడ్డి గారు ఏంటంటే కొంచెం ట్రాఫిక్ పాపం మెట్రోలో వచ్చారు, మన గురించి ఆలస్యం అయింది, దూరంలో వేరే ప్రోగ్రామ్ నుంచి వచ్చారు, అందుకని వేరే టాపిక్ తీసుకున్నాం, ఫ్రీ ఉచితాలకు సంబంధించి మాట్లాడాం. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారిది అందుకనే ఆయన మెట్రోలో కాబట్టి అందుకున్నారు, లేకపోతే ఇంకా ఆలస్యమైనది. చెప్పండి సార్. సార్ అదే జగదీష్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. సూర్యాపేట కాన్స్టిట్యున్సీ పెన్పహాడ్ విలేజ్ సార్. ఓకే. పెన్పహాడ్ అనే విలేజ్ మాదే. యాక్చువల్గా నేనే కాళేశ్వరం నీళ్లు వచ్చాయనడానికి సాక్ష్యం నేనే సార్. కాళేశ్వరం నీళ్లు మాకు పెన్పహాడ్ అనే విలేజ్ రావి చెరువు అని ఉంటుంది సార్ మాకు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 5 years రావి చెరువు వాటర్ వచ్చాయి. ఈవెన్ సమ్మర్ లో కూడా మేము వాటర్ చూసాం సార్. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ పోయిందో ఆ తర్వాత మేము ఎప్పుడు ఆ చెరువులో వాటర్ చూడట్లేదు సార్. మళ్ళీ ఇదివరకు ఎలా ఉందో అదే పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్ మళ్ళీ రాలేదంటే ఈ నీళ్ళే కదా. నేను కాళేశ్వరం కేసీఆర్ నోటి నుంచి మీరు చాలా సార్లు విన్నారు రావి చెరువు అని. కాళేశ్వరంలో మొదలు పెడితే రావి చెరువు పెన్పాడ్ మండలి తన సునీల్ గారు చెప్తుంది కంప్లీట్ అయిందా? కాదు, బసవపురం ఇక్కడ భువనగిరి అదేమో స్టేజ్ 2 ఒరిజినల్ గా వాళ్ళు పెట్టింది దాంట్లో. అది SRSP వచ్చేది కాదు, పోయేది కాదు, ఆంజనేయం తోకలాగా దాన్ని 100 kilometerల నీళ్లు సరిపోయే కాలువను 380 kilometerలు తీసుకొచ్చి మా దాకా వదిలిపెట్టారు. మధ్య మధ్యన 9 ఆడాడ వదిలిపెట్టారు. మేము వచ్చినాక దాన్ని కంప్లీట్ చేసి కాళేశ్వరం నేను అక్కడే డిక్లేర్ చేసిన, వారు చెప్పిన ప్రాంతం ఏదైతుందో మీరు చూసిండ్రు. 1,00,000 జనహారతి అని చేసినా కదా, గోదావరి కాళేశ్వరం జలాలకి 1,00,000 జనహారతి అని కార్యక్రమం చేసినాం. అది వాళ్ళ మండలం, ఏది పెన్పాడు మండలం. ఆ చివరి పెద్ద చెరువు అది, ఈ నీళ్ళు చివరికి వచ్చి నిలబడితే ఆ చెరువుకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ చెరువులో కనుక నీళ్లు నిండితే ఆ మండలం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, భూగర్భ జలాలు కూడా లేస్తాయి. అది చెరువు అది. సో అక్కడికి నీళ్ళు తీసుకుపోయి దాన్ని నింపి అక్కడే నేను హారతి చేసింది కూడా ఫస్ట్. ఆ నుంచి కిందికి ఇంకా చివరికి 12 kilometerల తర్వాత చిన్న సీతారాం తండ అని చివరిది. ఇక ఆ తర్వాత మనకు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, సాగర్ నీళ్లు పైకి వస్తాయి అక్కడికి. సో తను వారు చెప్పింది 5 సంవత్సరాలు వరుసగా ఆ చెరువు 5 కిలోలు 6 కిలోల చేపల్ని ఉత్పత్తి చేసింది. అంటే కంటిన్యూగా అట్లా నీళ్లు ఉన్నాయి, 5 ఏళ్ళు వరుసగా అలుగులు పోసి. ఆ చెరువు కింద నుంచి వీళ్ళ పొలాలు కూడా పండుతాయి. ఈ పెన్పాడ్ అనే దాన్ని కూడా వీళ్ళ ఊరు పక్క నుంచి వాగు పోతుంది. ఆ వాగు 5 సంవత్సరాలు ఆగలేదు. ఆ చెరువు ఓవర్ఫ్లో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇప్పుడు 2.5 ఏళ్ళుగా ఆ చెరువు ఇంతవరకు నిండలేదు. కాళేశ్వరం నీళ్ళు వస్తే పోయినసారి SRSP వచ్చింది, ఆయన నింపలేదు. మాట్లాడిన ఊకేనే ఆ చెరువు కాలువని వారే చెప్తున్నారు. ఇంకో రిక్వెస్ట్ భరత్ గారు, చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు NDSA సార్ వింటున్నా చెప్పండి. NDSA ఇంజనీర్ ని కూడా ఒకసారి మీరు డిబేట్ లో ఇచ్చేయండి సార్, డిబేట్ లో పాల్గొంటే చేయండి సార్ ఒకసారి. వాళ్ళు గవర్నమెంట్ కదా, వాళ్ళు రారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కదా. సో వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారు. ఇంకొక 2-3 రాష్ట్ర ప్రభుత్వం కూడా NDSAకి రాస్తా అన్నది మరి. మీరు ఇంకొక మాట, 2-3 ఇప్పటికీ ఆ సందేహం చెప్పినారు సునీల్ రావు గారితో పాటు. అసలు NDSA నివేదిక అనేది నెగిటివ్ గా లేదు. ఫస్ట్ థింగ్, ప్రభుత్వం కూడా ఇంతవరకు బయట చూపించలేదు, చెప్పలేదు. NDSA చెప్పింది మేడిగడ్డ దగ్గర మాత్రమే నీళ్ళు ఆపొద్దు అని. మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపలేం మనం. ఎందుకు అని అంటే నీళ్ళు ఆడ గేటే లేదు, చెప్పలేదు. ప్రాజెక్టుల నిర్వహణ మాకు సంబంధం లేదు అని మీరు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం కదా ఇవ్వాల్సింది, మేము ఎట్లా ఇస్తాం? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయట్లేదు, ప్రతిపక్షంగా మీ బాధ్యత కాదు. లేదు కదా, రెస్పాండే గారు అసలు రెస్పాండే గారు బీజేపీ వాళ్ళు కలిసి వచ్చారు, సిఆర్ పార్టీ. ఈ దేశంలో ఎప్పుడు కూడా అధికారిక సంస్థల దగ్గరికి వెళ్ళటానికి, కరస్పాండెన్స్ చేయడానికి
రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఎవరో ఆస్ట్రేలియా నుంచి మన వ్యూవర్ మెయిల్ పెడితే రిప్లై వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. అదే నేనేమంటున్నా, వాళ్ళు ఇండివిజువల్స్ పెడితే వచ్చింది ఓకే, మేము పోయి పెడితే వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ కావాల్సింది, పొలిటికల్ ఉంది బీఆర్ఎస్ నష్టం చేయొచ్చు అని చెప్పి కాదు కదా, ప్రభుత్వం బాధ్యత కదా, మేము లేదు అంటున్నాం. ఇంకోటి ఏంది, వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళకి సంబంధం లేని విషయంలో వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, మీరు మాట్లాడలేరు కదా. ఓకే, సో ఇంకో కాలర్ రవి పెద్దపల్లి నుంచి. రవి పెద్దపల్లి, కరుణాకర్ హుస్నాబాద్ ఇద్దరు ఉన్నారు. హలో రవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు ఈ కాళేశ్వరం పైప్ లైన్ అంటున్నారు కదా, ఇది మా చేనులకి లేవేంది. ఓకే, మా చెరువు ఉల్లారిపోయి ఒక 5-6 గ్రామాల జంతువులు తాగడానికి కూడా 2016లో నీళ్లు లేకపోతే కొంతమంది మత్స్యకారులు దాన్ని కొంచెం లీకేజ్ చేసి చెరువు నింపడానికి ప్రయత్నం చేస్తే మా మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ మీద కేసులు పెట్టించారు. మరి అప్పుడు ఉద్యమం జరిగిందే దానికోసం కదా సార్. ఎక్కడ పెద్దపల్లి మీరు? పెద్దపల్లి సార్. ఓకే, అంటే మనోహర్ రెడ్డి గారా అప్పుడు మాజీ ఎమ్మెల్యే? సార్. ఓకే, కేసులు పెట్టించారు సార్ వాళ్ళ మీద. వాళ్ళ సంతానికి ఏం తీసుకుపోయి ఇంట్లో నింపుకోలేదు. ఒక 5-6 గ్రామాలకు పశువులు తాగడానికి సార్. ఓకే, అంత భయంకరమైన. ఎక్కడ ఏం పైప్ లైన్ ఇది? మన ఇది తాగునీటికి వెళ్ళేది సార్. అది హైదరాబాద్ మంచినీళ్ళ పైప్ లైన్, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్. అది డిస్టర్బ్ చేస్తే ఎమ్మెల్యే సంబంధం లేదు. ఎల్లంపల్లి నుంచి వచ్చేది కదా, హైదరాబాద్ మంచినీళ్ళు వచ్చేది కావచ్చు. చూడ అంటే తెలంగాణ రాకముందు కూడా రైతులు మోటార్లో పెట్టుకుంటే పీకి పారేసి కేసులు పెట్టేది అప్పట్లో. దాన్ని మరి మీరు బీఆర్ఎస్ వారన్నది వేరే పాయింట్, మీరు అర్థం చేసుకోవాలి. రైతులు అప్పుడు మోటార్లు పెట్టడం కాదు, మీరు కరెక్ట్ గా ఫస్ట్ మళ్ళీ అడగండి వారిని. హైదరాబాద్ మంచినీళ్ళ పైపులకు సంబంధించి దాన్ని ఓపెన్ చేసేసి చెరువు నింపుదాం అనుకుంటే కేసు పెట్టిండ్రు అనే మాట వారు అంటున్నట్టున్నారు. ఇంకా ఉందా కేసు మీద? ఇంకా కేసు ఉందా? మత్స్యకారుల మీద, రైతుల మీద ఉన్నాయి సార్ కేసులు. ఓకే ఓకే, బహుశా హైదరాబాద్ మంచినీళ్ళ పైప్ లైన్ ఏదైనా డిస్టర్బ్ చేస్తే కేసు పెట్టుంటారు. వీళ్ళు హెచ్ఎండిఎస్ వీళ్ళు పెడతారు, హెచ్ఎండిఎస్ పెడతారు, లోకల్ ఎమ్మెల్యే సంబంధం. సో దిస్ షోస్ అంటే వాటర్ ఇంపార్టెన్స్. మంచినీళ్ళు, హైదరాబాద్ మంచినీళ్ళు ఇప్పుడు ఎందుకంటే నాకు తెలంగాణ రాకముందు గుర్తుంది, ఈ కాలువల పొంటి మోటార్లు పెడితే అవును దాని మీద కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి తెలంగాణ రాకముందు. తెలుగుదేశం ప్రభుత్వము లేదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అప్పుడు మీరు వ్యతిరేకంగా ఉద్యమం కూడా చేశారు. ఎవరైనా ఏంటంటే కళ్ళ ముందు నుంచి నీళ్లు మనకు కాకుండా వేరే దూరం పోతే ముందు మాకు ఇవ్వండి తర్వాత అని ఆలోచిస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు అట్టని జరుగుడు కాదు కదా, పొరపాట్లు కూడా ముట్టుకొని ఏ చిన్న గుంటలో పెట్టుకున్నా సరే ఎంకరేజ్ చేసినాం మేము. ఎక్కడ కూడా ఒక చిన్న రైతు మీద కేసు కానీ జరగదు, ఎందుకంటే వారు అన్నదాన్ని మీరు కరెక్ట్ తీసుకున్నట్లేరు. హైదరాబాద్ కు వచ్చే మంచినీళ్ళ పైప్ లైన్ సంబంధించి దాని డిస్టర్బ్ చేస్తే అక్కడ కేసు అయినట్టు. మంచినీళ్ళ మీద మంచినీళ్ళకి సంబంధించి పైప్ లైన్ పలగొడితే పెట్టేది వాళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు, అది వాళ్ళది ప్రాపర్టీ. హైదరాబాద్ ఇటు నుంచి వచ్చినా, కృష్ణ నుంచి వచ్చేదైనా, గోదావరి నుంచి వచ్చేదైనా మంచినీళ్ళ పైప్ లైన్లను ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ చేసినా కేసులు పెడతారు కదా. హైదరాబాద్ మొత్తం నాశనం అయిపోద్ది కదా, అది విషయం. రైట్, మనకి నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హుస్నాబాద్ నుంచి కరుణాకర్ గారు. హలో కరుణాకర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తేనా? నమస్తే నమస్తే కరుణాకర్ చెప్పండి. అన్న మరి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే హన్మకొండ డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. మాకు వచ్చేది దేవాదుల వాటర్ వస్తుందన్నా. ఓకే, దేవాదుల. ఓకే, అంత ముందు కాళేశ్వరం అంటే దేవాదుల వాటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇంతవరకు ఒక చెరువు కూడా మెండిపోలేదు. ఇప్పుడు వాటర్ లేక మస్తు సఫర్ అవుతున్నాం. రైతులు పొలాలు వేసుకుందామన్నా, వరి నాట్లు వేసుకుందామన్నా, వేసుకుందాం కూడా చెరువులలో నీళ్లు లేక బాయిలన్నీ ఎండిపోతున్నాయి. కానీ వీళ్ళు ఇంతవరకు నీళ్లు మరి మాకు ధర్మసార చెరువు నుంచి నీళ్లు వస్తాయి, కానీ వాళ్ళు ఇస్తుర్రా ఇవ్వట్లేదా అర్థమైతలేదు. ఇంకోటి ఏంటంటే నిన్న భరత్ గారు నిన్న ఇంటర్వ్యూలో విజయ రమణారావు గారు మాట్లాడారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సర్ప్లస్ వాటర్ కే ఉపయోగపడుతుంది తప్పితే మా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా మాకు ఒక్క చుక్క నీళ్లు రాలేదని చెప్పి కొత్తగా ఆయకట్టు రాలేదు, స్టెబిలైజేషన్ కు ఉపయోగపడ్డదని అన్నారు.
దాని జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా అడగాలి, నేను మర్చిపోయాను. కాళేశ్వరం అంత ముందు 40 సంవత్సరాలు అంటే 2002 నుంచి 2004 నుంచి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత శ్రీరామ్ నేను చెప్తా కర్ణాకర్ ఇప్పుడు మీరు అన్నదానికి హుస్నాబాద్ కాబట్టి కాళేశ్వరం వల్ల మీకు అదనంగా ఆయకట్టు వచ్చిందా, అదనంగా నీళ్లు వచ్చాయా? అది ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ కాళేశ్వరం నీళ్ళ నుంచి అంటే దేవాదుల ప్రాజెక్ట్ నుంచి మాకు వచ్చేది. అంత ముందు మీరు దేవాదుల ప్రాజెక్ట్ అంత ముందు మాకు వాటర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు వాటర్ వచ్చేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మాకు హుస్నాబాద్ లో గౌరవల్లికి వచ్చేది. మాది హన్మకొండ కాన్స్టిట్యూన్సీ, హన్మకొండ డిస్టిక్ హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఓకే, గౌరవల్లి ద్వారా వచ్చే వాటర్ మీకు అంటే మాకు వచ్చేది ధర్మసాగర్ చెరువు నుంచి వస్తాయండి. ఓకే, ధర్మసాగర్ అంటే దేవాదుల పంపులే కదా? దేవాదుల పంపు. ఓకే, మరి దేవాదుల కాంగ్రెస్ టీడీపీ అన్ని ప్రభుత్వాలు కలిసి కట్టి బీఆర్ఎస్ చేసినప్పుడు అంతకుముందు ఎప్పుడు వాటర్ రాలేదు మాకు. ఓకే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు దేవాదుల వాటర్ నుంచే మాకు వాటర్ వచ్చినాయి. అంతకుముందు ఎన్నడూ కూడా మేము తెలంగాణ వండుకొని కూడా నీళ్లు తెప్పించుకున్న రోజులు ఉన్నాయి. అంతకుముందు ఎన్నడూ కూడా మాకు వాటర్ రాలేదు. ఓకే, అయితే మీకు ఇక్కడ కర్ణాకర్ చెప్పింది ఇప్పుడు పెద్దపల్లి రమణారావు మాట్లాడిన దానికి మీరు అన్నారు చూడండి 100% రైట్. నేను పోయినసారి డిబేట్లో మీకు ఈ విషయం చెప్పిన, మీకు యాద్ చేస్తాం వల్ల ఎస్ఆర్ఎస్పి మోసం, ఎస్ఆర్ఎస్పి ద్రోహం అంతా ఇంత కాదు. ఎస్ఆర్ఎస్పికి దానికి పైన ఉన్న పొలాలకే నీళ్ళు రాలే, ఎల్ఎండికి పైన ఉన్న పొలాలకే నీళ్ళు రాలే. పెద్దపల్లి ఎల్ఎండి కంటే పైన ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1లో రమణారావు తెలిసో తెలియకో ఏదో మాట్లాడాలనుకుని ఒప్పుకున్న నిజాన్ని. ఒక్కరోజు కూడా పెద్దపల్లికి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు పోలే. 4.5 లక్షల ఎకరాలు అక్కడికి ఎస్ఆర్ఎస్పి కట్టిన రోజు నుంచి కూడా ఒక్క రోజు కూడా 1 ఎకరం ఆడ పారలేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత మాత్రమే నీళ్లు వచ్చినాయి ఆయనకు. దాన్ని ఆయన 16 నుంచి మంచి వర్షాలు పడుతున్నాయి. 14-15 మీ ప్రభుత్వంలో కూడా నిండలే. 16 నుంచి వర్షాలు మంచి పడి ఎస్ఆర్ఎస్పి నిండుతున్నది. అంతకుముందు మీకు 2004-09 అద్భుతమైన వర్షాలు పడ్డాయి కదా భారతదేశంలో, తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా. అప్పుడు కూడా ఇయ్యలే. ఏంటిది కుట్రా? నేను మీకు ముందే చెప్పినట్టు కాల్వను దొమ్ముకుంటా పోయినరు అంజనేడి తోకలాగా తప్ప ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లకు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. మా దగ్గర 69 dBm అని ఉంటుంది, డిస్ట్రిబ్యూటరీ మెయిన్ అంటారు దాన్ని. దాని కెపాసిటీ 300 క్యూసెక్కులు, కానీ దాని కింద ఇచ్చిన పారగంతా 69,000 ఎకరాలు. 300 క్యూసెక్కులతోని మహా అయితే 30 ఎకరాలు కావాలి, కానీ దానికి ఇచ్చింది 30,000 ఎకరాలు కావాలి. దానికి ఇచ్చింది 69,000 ఎకరాలు. అట్లా ప్రతి డిస్ట్రిబ్యూటరీ కింద చూపించడానికి పెరుగు చూపిస్తూ మోసం చేసుకుంటూ పోయారు. పెద్దపల్లి ఆ పై ప్రాంతాలకు కూడా ఎస్ఆర్ఎస్పీ అని నీళ్ళు ఇవ్వలే. తను చెప్పినట్టు ధర్మసాగర్కి కూడా నీళ్ళు ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చేది. ఆ తర్వాత దేవాదులతోనే దాన్ని రీప్లేస్ చేశారు. ధర్మసాగర్కి నీళ్ళు రావడానికి కూడా మీరు ఇంతకుముందు అన్నారే ఇంటి ముందు నుంచి నీళ్ళు పోతుంటే ఎవరు ఊకూరు అని, ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా రావాలి. ఆ ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీళ్ళు వస్తుంటే వాళ్ళకి ఇవ్వకుండా వరంగల్కి మంచి నీళ్ళు తీసుకపోతుంటే ఈ కాలువ ఎప్పుడు కాలువ తెంపి గొడవలు అయ్యేది. అంతకుముందు ఏ ఎమ్మెల్యే ఉన్నా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఎవరున్నా అడిగోవాల్సిందే కట్ట మీకు రైతుల కొరకు. ఒకసారి మాకు కెప్టెన్ సాబ్ కూడా పోయింది ఆఖరికి. పోతే తర్వాత కేసీఆర్ తెలిసి ఏది కెప్టెన్ సాబ్ నువ్వేందో పోయినవాడ కేసు ఏంటంటే ఎందుకు అని అంటే, సార్ మాకు ఒక ఆనవాయితీ ఉంటుంది ఆడ, ఎప్పుడు ధర్మసముద్రం నీళ్ళు తీసుకుపోతారు, వరంగల్కు మంచినీళ్ళు తీసుకుపోతారు, మాకు ఇవ్వకుండా మా రైతులు కోపానికి వస్తారు, తెగ్గొడతారు. ఇక మేము పోకపోతేనే మా మీద పంచాయతీ చేస్తారు, నువ్వు ఎందుకు రావు ఎమ్మెల్యే గారు అంటారు. అందుకని ఉత్తరాన్ని పోయి నిలబడతారు. సార్ ఏ ఎమ్మెల్యే అయినా ఆనవాయితీ అయిందా ఆడ, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ కథ గిది అని. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కావచ్చు, నాగార్జున సాగర్ నీళ్లు కావచ్చు, తెలంగాణలో కట్టబడ్డ ఈ ప్రాజెక్టులు వీళ్ళ కాలంలో మొదటి తుముకు కూడా చివరి భూమికి నీళ్ళు అందలే. వీళ్ళు చేసిన కుట్ర వల్ల ఏంది, తుములు తక్కువ పెట్టడం, డయా తక్కువ పెట్టడం, వీళ్ళు చేసిన కుట్రలు. ఎక్కడైనా భరత్ గారు 90 TMCల ప్రాజెక్టు అది ఎట్లా పారుతుందండి? 16 లక్షల ఎకరాలకు ఎట్లా పోతుందండి? ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకోటి ఎక్కడిది, దానికి వచ్చేదే దీని నీళ్లు, దీనికి వచ్చేదే ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వస్తేనే ఎల్ఎండి నిండా కాకతీయ కాలువ స్టార్ట్ అవుతుంది. ఆడికి వచ్చి దాంట్లో నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎస్ఆర్ఎస్పీ సిస్టమ్ అట్లే ఉంది, అన్ని మిగతా సిస్టమ్స్ అట్లే ఉన్నాయి.
ఎందుకు వస్తలే వాళ్ళతో కొందరు నీళ్ళు మావాడు అడిగినట్టు మాకు సునీల్ అడిగినట్టు ఎందుకు రాట్లే? ఒక్క కాళేశ్వరం నడిచిన రోజులు మాత్రమే వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఇంకా మళ్ళీ దీనికి ఇంకా వేరే ఆన్సర్ కావాలన్నా, ఇంకా ఇంకేమైనా సాక్ష్యాలు కావాలన్నా? ఈవెన్ పెద్దపల్లి రమణారావు నియోజకవర్గం పెద్దపల్లి లాస్ట్ ఇయర్ వచ్చి రాలేదా? ఎక్కడిది లాస్ట్ ఇయర్ కొంచెం లేట్ గా వచ్చినట్టు, సెప్టెంబర్ తర్వాత వచ్చిన తర్వాత ఆరుతడి పంటలకు 4 రోజులు ఇచ్చిండ్రు. ఎందుకు మీరు అన్నట్టు వర్షాలు బాగా పడి ఎల్ఎండీలు ఇవన్నీ కూడా న్యాచురల్ గా నిండిన తర్వాత చివరికి ఒక్క పంటకు ఆరుతడికి ఇచ్చిండ్రు. సరే రైతులు కాళేశ్వరం నీళ్లు కాదు బోర్ల వల్లే పంటలు పండినాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక అంతకన్నా ఏం తెలిసి జానయ్య చేస్తే ఆయన చేస్తాడు, అంతే. ఎవరైనా చేసిందని పట్టుకొని చేయాలి. కానీ రేవంత్ రెడ్డికి అంతమించిన జ్ఞానము లేదు, పరిజ్ఞానము లేదు, రెండూ లేవు కదా. మరి పాపం ఏం చేస్తాం? బోర్ల వల్లనే పండినాయి నిజమే. ఈ బోర్లు అయ్యాల కూడా ఉన్నాయి, ఎందుకు వండలేదు అని మేము అడుగుతుంది. తెలంగాణ రాకముందు కూడా బోర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎందుకు వండలే? అది మేము అడుగుతున్న ప్రశ్న. దానికి ఆన్సర్ చెప్పాలి. కాళేశ్వరం చేసినాక, కాళేశ్వరం కట్టినాక, మొత్తం చెరువులు నింపినాక ఇవాళ మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మలు కావచ్చు, అన్నపూర్ణ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఆ కింద మా చెరువులన్నీ మా దానికి వచ్చిన ప్రతి చెరువును నింపి భూగర్భ జలాలు పెంచిన తర్వాత మేము 24 గంటలు ఇచ్చిన కరెంటుతోని ఆ బోర్లు నీళ్లు వస్తే పంటలు పండినాయి. అది విషయం జరిగింది. అది రైట్. మనకు కాలర్ రెడీగా ఉన్నారు అమెరికా నుంచి డాక్టర్ తిరుపతి గారు. హలో, నమస్తే అండి. నమస్తే తిరుపతి గారు, చెప్పండి. చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది. సాగునీటి గురించి, వినియోగం గురించి, గోదావరి కృష్ణా జలాలు ఎలా ఉపయోగించుకోవాలి. గత 2 నెలల నుంచి నిజంగా జీ న్యూస్ చక్కటి టాపిక్ ఉన్నారు. గతంలో హరీశ్రావు గారు ఇవాళ వచ్చిండ్రు, చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క తలాప్న పారుతా ఉంటాయి గోదావరి జిల్లాలో. మనకి ఎత్తిపోతల పథకం తప్ప గత్యంతరం కేసీఆర్ ప్రాధాన్యతని కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళ మనం అది ఉపయోగించుకునే మోటార్ లాంచ్ చేస్తే మనకు నీళ్లు వచ్చేటువంటి ఆస్కారం. కన్నెపల్లి దగ్గర కొన్ని లక్షల వృధాగా ఉన్నాయి. అది ఏం చేయకుండా లాస్ట్ ప్రభుత్వము భూత వైద్యులు మాదిరిగా మారుతా ఉంటారు. చాలా ముఖ్యమంత్రి స్థాయి కూడా కుద్రపూజలకు వచ్చిందంటే నిజంగా నవ్వాలో వచ్చే పరిస్థితి. ఇలా అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస తెలంగాణ వాసులైతే ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారండి. ఏంటంటే గాలికి పెట్టి దేవుడానికి సత్యం అన్నట్టు పంప్ హౌస్ లాంచ్ చేస్తే నీళ్లు వస్తే ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటే మనకు ప్రతి ఎకరాకు సాగు చేయొచ్చు, రేపు సాగు అవసరాలు తీసుకోవచ్చు. అవన్నీ పక్కకు పెట్టి భూత వైద్యులు, వరుణ యాగాలు, ఇవన్నీ కూడా ఏంటంటే యాగాలు చేయండి, ఒక మంచి కోసం చేయొచ్చు. కానీ ఈ ప్రతిపక్ష నేతలు ఏదో భద్ర పూజలు చేస్తారని చెప్పడం అంటే ప్రజలైతే అసహిస్తున్నారండి. ప్రభుత్వం కంప్లీట్ గా అన్ని ఇళ్లలో వైఫల్యం జరిగిందండి. శాంతి భద్రతలు తగ్గట్టు, సాగు వినియోగము, నదులలో ప్రవాహాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమైంది, విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఒక్క రకం వాళ్ళ లాస్ట్ కు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు ఆ కళ్యాణ లక్ష్మి పథకానికి పేద పిల్లలకు పెళ్లిలకు ఉపయోగపడడానికి పెడితే దాని విషయంలో కూడా లేకుండా కోర్టు లోపల చేతులు ఎత్తేసిన వ్యవహారం కనపడుతుంది. ఇంత కూడా మనం చూసాము ఆ కృష్ణా జలాల కూడా సరైనటువంటి ఒక మన డిఫెండ్ మన 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 తెలంగాణ ప్రభుత్వ తరఫున లాయర్ డిఫెండ్ చేయక చేతులు వ్యవహరించాము. ఇంకా ఇట్లా పోతే భరత్ విషయంలో చేశారు. ఏది మన బండి భరత్ విషయంలో, భగీరథ విషయంలో కూడా చేశారు. ప్రతి విషయం లోపల కూడా కోర్టు లోపల అన్నింటిలో లోపల వైఫల్యము. కావాలని చేస్తున్నారా ఈ యొక్క పథకాలను మొత్తము నీరు గారితే వ్యవహారం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఓవరాల్ గా ఈ ప్రభుత్వం అయితే చక్కగా లేదండి. నిజంగా కూడా జగదీష్ అన్న మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం వల్ల అంత మనం కనీసం చైతన్యం చేయగలుగుతున్న ప్రభుత్వం ఇది ఇట్లనే కొనసాగాలి. ఎందుకంటే ఇంకా తెలంగాణ ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. ఇట్లనే కనుక మనం కలుసుకున్నట్లయితే మేధావులు గలమెత్తాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్నటువంటి పోరాటానికి కొంచెం అర్థం కనపడతా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ భరత్ గారు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు. ఇంతకంటే ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఎస్ఎల్సీలో 8 మంది సచివ సమాధి అయితే మాట్లాడలేదు. దేవాదుల 10 మోటార్లు కనీసము 2-3 మోటార్లు కూడా ఇవాళ చేస్తా లేవు. ఇవాళ నాగార్జున సాగర్ నిండినా కూడా నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. వాటర్ ఉన్నా కూడా మీరు నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకంటే నీళ్లు ఇస్తే రేపు యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే ఆ పంట కొనాలి, పంట కొంటే బోనస్ ఇవ్వాలి. ఇవన్నిటినీ తిరుగుదకాలు చేయాలంటే ఒకే మార్గం, నీళ్లు ఇవ్వకపోతే సరిపోతుంది. ఇది కనపడుతుంది. ప్రభుత్వ వైఫల్యం అడుగడుగున కనపడతా ఉందండి.
నిజంగా కూడా సప్త సముద్రాల అవతల కూడా మా పానం మాత్రం కోసుకుంటా ఉందండి. ఏం ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం? తెలంగాణ ప్రజలు నెచ్చిన వేసి పెట్టుకున్నారు ఈ దరిద్రాన్ని అనిపిస్తా ఉందండి. రైట్ అండి, ఎక్కువ స్పందించలేము. జగదీష్ గారు, ఇప్పుడు సాగునీటి కోసం నెక్స్ట్ ఏం చేయబోతోంది అంటే ఆల్రెడీ పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు రైతులకు సాగునీరు అందేలా ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? వాస్తవానికి ప్రతిపక్షంగా మేము నిత్యం ప్రజల తరఫున ప్రశ్నించడం, ప్రజల కొరకు కొట్లాడడం అనేది మా బాధ్యత. ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు అప్పచెప్పిన బాధ్యత అది. జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడం, ప్రజల ముందు ప్రభుత్వాన్ని నిలబెట్టడం, తెలంగాణ హక్కుల్ని కాపాడడం అనేది మా బాధ్యతగా ప్రజలు అప్పచెప్పారు. మేము ఆ పనిలోనే ఉన్నాం పూర్తిగా. ఇంకా ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజల్లో ఇంకా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరిని ఎండగడతాం. ఇవాళ మీరు ముఖ్యమంత్రి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ దేవాదుల్లో 9 పంపులు ఆన్ చేసినాం, గతంలో ఎప్పుడు చేయలేదు ఇంతవరకు అని మాట్లాడిండు. పోతే ఇవాళ బ్రహ్మాండంగా ఎల్లిన ఉన్నా మేము చెప్పి నీళ్ళు వచ్చేసేసినాయి దేవాదులకు. మరి ఇక్కడ వర్ణయాగం చేసిన అక్కడ నీళ్ళు వచ్చాయి అంటున్నాడు. అక్కడ రైతులు మాట్లాడుతున్నామో మాకు దేవాదుల కింద కూడా నీళ్ళు రాలేదని వాళ్ళు చెప్తున్నారు వైపు. అంటే ముఖ్యమంత్రి మాటలకి చేతలకి పొంతన లేదు. జరుగుతున్న పని ఒకటి, ముఖ్యమంత్రి మాటలు దాని విరుద్ధంగా ఉన్నవి ప్రతిదీ కూడా. ముఖ్యమంత్రి తనకు అనుకూలమైన మీడియాలో రాయించుకోవడం కొరకు రోజుకొకటి మాట్లాడుతున్నాడు, దాన్ని మాత్రమే వాళ్ళు రాస్తున్నారు. ఇది జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో. కానీ ప్రజల్ని ఇట్లా మభ్యపెడతామని, ఇట్లనే మోసం చేసుకుంటూ పోతామని అనుకుంటే అది తెలితొక్కతనం అవుతుంది. అది ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక ఉవ్వెత్తున ఉద్యమానికి దారి తీస్తుంది. అది అందులో సందేహం లేదు. ఓకే, ప్రభుత్వం ఈ రకంగా అబద్ధాలు ఆడడము, ప్రజల్ని మోసం చేయడము, అన్నిటికీ మించి నువ్వు తాత్కాలికంగా ఒకరోజు ఆడినామంటే కూడా అర్థం చేసుకుంటూ వదిలేస్తారేమో, క్షమిస్తారేమో. కానీ శాశ్వతంగా తెలంగాణ హక్కులకు దెబ్బ తగిలేలాగా ఇవాళ జిఆర్ఎంబి విషయంలో కూడా కనీసం దాని మీద నోరు చేసి మాట్లాడే పరిస్థితి లేదు అని అంటే నీ కుట్రను ప్రజలు అర్థం చేసుకుంటారు. నువ్వు ఎవరి ప్రయోజనాల కొరకు నువ్వు నోరు మూసుకుంటున్నావు, ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తలేవు? ఆల్రెడీ పూర్తి చేసిన ప్రాజెక్టులు, అనుమతులతో పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు మళ్ళీ వివాదంలోకి తీసుకురావడానికి నువ్వు అంగీకరిస్తున్నావు అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. మేము కూడా దాన్ని ఊరూరు చెప్తాం ప్రజలు తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు, అమూల్యమైన భరత్ గారు సమయం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమ్ ఆలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.